వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ హరి రఘుప్రియ గారు. వారిని అడిగి మనకున్న ఎన్నో సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, కాలభైరవ జన్మ వృత్తాంతం గురించి చెప్పండి అమ్మ. తప్పకుండా అమ్మా. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో 23వ తారీఖు మనకి అష్టమి వస్తుంది, బహుళ అష్టమి. దాన్ని మనం కాలభైరవాష్టమిగా మనం పూజించుకుంటాము. అసలు ఈ కాలభైరవుడు ఎవరు? అందరూ ఇవాళ రేపు గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకోండి, ఒక సినిమా నుంచి మనకి ఏమనిపిస్తుంది, కాలభైరవుడు అనేది ఒక ఫెమిలియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ స్వామి యొక్క విశిష్టత ఏంటి, ఆయన్ని ఎలా పూజించాలి, పూజించడంలో గల లోపాలు ఏమిటి, ఏం చేస్తే ఏమిటి అనేది ఆ కాలభైరవుడు మీద కొంచెం ఎక్కువ జనాలకు భక్తి ఏర్పడింది. అయితే ఈ కాలభైరవుడు అనే ఆ స్వామి శివుడి యొక్క ఉగ్ర రూపం అన్నమాట, శివుడి ప్రతిరూపము. ఈయన అంటే శివుడి యొక్క ఉగ్ర రూపమే కాలభైరవుడు. ఈయన సృష్టి స్థితి లయ కారకుడు. అయితే ఈయన ఎలా ఉద్భవించాడు, ఆయన పుట్టుక ఏంటి అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి. అయితే ఈ 5 ముఖాలు ఉండడం వల్ల, అంటే 5 ముఖాలు ఉండడం వల్ల అని కాదు, ఈయన సృష్టి కారకుడు అని ఒక రకమైన అహంకారము ఉన్నది. అది ప్రతి మనిషికి సహజమే, దేవతల్లో కూడా అట్లాగే ఉండేదనమాట. నేను సృష్టిస్తేనే కదా విష్ణుమూర్తి పోషణ చేస్తున్నాడు, శివుడు లయం చేస్తున్నాడు అనే ఒక రకమైన అహంకారము ఈ బ్రహ్మలో కలిగిందనమాట. కలగడంతోనే శివుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. అనృత వాక్యాలు అంటే తిట్టకూడని పదాలతో ఆయన్ని దూషించడం మొదలుపెట్టాడు. నేనే గొప్ప అన్న అహంకారంతో. అయితే శివుడు ఒకంతవరకు భరించి తరువాత ఏం చేశాడు, ఆయన కోపం తట్టుకోలేక తన ప్రతిరూపమైన కాలభైరవుణ్ణి సృష్టించాడు. సృష్టించేటప్పటికీ ఆయన కోపంలో సృష్టించాడు కదా, ఈయన ఉగ్ర అవతారంతో, ఎర్రని కళ్ళతో, చెవిపోగులు నాగులన్నమాట, పాములే చెవిపోగులుగా ధరించి ఆయన పాశాన్ని చేత్తో పట్టుకొని ఆయన కోపంతో వచ్చాడు. వచ్చి రాగానే ఈ శివుడు ఆజ్ఞ ఏంటంటే, బ్రహ్మని ఒక తలకాయ తీసేసిరా అని చెప్పాడు. అప్పుడు ఈయన హుటాహుటిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి 5వ తలకాయని, అంటే ఏ తలకాయతో ఆయన శివుణ్ణి దూషించాడో ఆ తలకాయని తెంపేస్తాడు. ఎప్పుడైతే తలకాయని తీసేశాడో, మరి బ్రహ్మహత్యా పాతకం చుట్టూ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళా ఏం చేశాడంటే, శివుడి దగ్గరికి వచ్చి బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంది కదా, మరి ఏంటి చేయాలి దానికి పరిహారము అని శివుడిని అడిగేటప్పటికి ఆయన ఏం చేశాడంటే, ప్రతి తీర్థయాత్రల దగ్గర, అంటే ప్రతి తీర్థంలోనూ నువ్వు స్నానం చేసుకుంటూ ఎక్కడైతే నీ పాప పరిహారం అయిపోతుందో నువ్వు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతావు, అక్కడ నేను ఉంటాను, నా క్షేత్రపాలకుడిగా నువ్వు ఉంటావు అని ఆయన చెప్పాడు అనమాట. సరే, ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని త్యజించడం కోసము అన్ని తీర్థాల్లోనూ ఈయన కాలభైరవుడు స్నానం చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి, ఉజ్జయిని దగ్గర కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పాపము తీరిపోయింది. గంగలో ఎప్పుడైతే మునిగారో ఆయన పాపం తీరిపోయింది అనమాట. తీరిపోయి ఆ కాశీ క్షేత్రానికి ఈయన క్షేత్రపాలకుడు అయ్యాడనమాట. అయితే ఈయన కొంతమందికి, అంటే దుష్టులకి ఉగ్ర రూపంగాను, ఆయన యొక్క భక్తులకి శాంత రూపంతోనూ కనబడతాడనమాట. ఇది ఆ స్వామి యొక్క పుట్టుక. మరొకటి ఏంటంటే, ఎక్కడైతే శివక్షేత్రాలు ఉంటాయో, ఎక్కడైతే శివ ఆలయాలు ఉంటాయో అక్కడ ఈ స్వామి క్షేత్రపాలకుడుగా అనుదినం ఆయన దగ్గర ఉంటూ, మనం భక్తులు ఎవరైతే వెళ్తారో వాళ్ళ భక్తుల యొక్క పేర్లు స్వామివారికి విన్నవిస్తాడంట. అందుకని మనం జనరల్గా శివాలయానికి వెళ్ళినప్పుడు, శివక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం వెంటనే డైరెక్ట్గా శివుణ్ణి చూసేసేయడానికి వెళ్ళిపోతాము. కానీ అలా ముందు వెళ్ళిపోయినా కానీ తిరిగి వచ్చేటప్పుడైనా సరే ఆ కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి తప్పట్లు కొట్టి మన పేరు చెప్పాలి. నేను ఫలానా అని వచ్చాను అని స్వామికి విన్నవించండి అని చెప్పటం అనేది, అలా చెబితేనే మన శివ దర్శనం చేసినట్టు, ఆయన దగ్గరికి వెళ్ళినట్టు అని ఒక లెక్క అనమాట. సాక్షి గణపతి గుర్తుందా మీకు? సాక్షి అక్కడ మనం వెళ్ళి సాక్ష్యం వేసుకోవడం అనమాట. అవును, ఫలానా వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు. అట్లాగే ఇక్కడ శివాలయంలో కూడా కాలభైరవుడికి మనం వచ్చినట్టు తప్పట్లు కొట్టి చెప్పాలన్నమాట. ఇది కాలభైరవుడి యొక్క పుట్టుక,
విశిష్టత. మరి కాలభైరవ అష్టమి అంటే ఏంటి మేడం? ఆ రోజు ఏం చేయాలి మనం? ఆ, అయితే కాలభైరవుడు జన్మించిన రోజు మార్గశిర బహుళ అంటే కృష్ణపక్షం, బహుళపక్షము అష్టమి రోజు ఈయన ఉద్భవించాడు కాబట్టి ఆయన పేరు మీద కాలభైరవ అష్టమి అని వచ్చింది. అయితే ఈయన పూజా విధానం ఎలాగంటే ఆ రోజు తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేసి స్వామివారి పటాన్ని కానీ లేదా కొంతమంది ఇళ్లలో కాలభైరవుడిని పెట్టుకోము, పటాన్ని అయితే పెట్టుకుంటాము. ఆ పటాన్ని పెట్టుకుని అది కూడా కుదరలేని పక్షంలో కనుక శివుణ్ణే కాలభైరవుడుగా అర్చన చేస్తూ కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు చదువుతామన్నమాట. దీన్ని కొంతమంది వ్రతంగా కూడా తీసుకుంటారు. అంటే 8 రోజులు దీక్ష తీసుకుని 8 సార్లు ఈ అష్టకాన్ని పఠించుకుంటూ ఉదయం కన్నా సాయంత్రం సమయంలో ఆ స్వామి వారికి చాలా ఇష్టము. ఆ పూజ కానీ ఆ అష్టకాన్ని పఠించడం కానీ సాయంత్రం సమయంలో ఆయనకి ప్రీతి అనమాట. ఆ టైంలో పూజ చేస్తే. అయితే ఇలాగెవరైతే దీక్ష తీసుకునేవారు అంటే ఒకరోజు పూజ చేసేవారు మామూలుగా సాయంత్రం పూట పూజ చేస్తారు, అయిపోతుంది. దీక్షగా 8 రోజులు తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే తెల్లవారుజామునే స్నానం చేసి యథావిధిగా పూజ చేసుకుని ఆ స్వామివారికి కలకండ అంటే ఇష్టము. కలకండని నైవేద్యంగా పెడతారు. ఉదయం సాయంత్రము అష్టకాన్ని 8 సార్లు చదివేసుకుంటారు. అది ఆ రోజు పూజ చేసే వాళ్ళకి నియమ నిబంధనలు. దానితో పాటుగా ఒకరోజు పూజ చేసే వాళ్ళకి ముందు చెప్తాను. దాంతో పాటుగా ఆయనకి ఇష్టమైన పువ్వులు, శివుడికి ఏ పూలు అయితే ఇష్టమో ఆయనకి అదే ఇష్టము, ఆ పూలతో పూజ చేసేస్తాము. పొద్దు నుంచి సాయంత్రం వరకు నిరాహారంగా ఏమి తినకుండా పళ్ళు పాలు తీసుకోవచ్చు. సాయంత్రం పూజ చేసిన తర్వాత అక్కడికి అయిపోతుంది, ఉద్యాపన చేసేస్తారు. ఏవైతే ఆయనకి నైవేద్యంగా పెడతామో అంటే గారెలు పెడతారు, మినుముతో చేసిన పదార్థాలు గారెలు పెడతారు, తీపి పదార్థాలు పెడతారు వాళ్ళ యథాశక్తి. అవి ముందుగా స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇంటి ముందు ఉన్న సునకానికి అంటే కుక్కకి పెట్టి అప్పుడు వీళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది తప్పనిసరి విధి. అది 8 రోజులు దీక్షగా పట్టే వాళ్ళు ఏం చేయాలంటే మొదటి రోజు ఇలా చేస్తారు, రెండో రోజు కూడా ఇదే విధి విధానంతో 8 సార్లు అష్టకాన్ని పఠించుకుని ఇలాగే కలకండ నైవేద్యం పెడుతూ స్వామివారికి నివేదన గారెలు పెడుతూ కుక్కకి పెట్టి వీళ్ళు తిని అప్పుడు ఇది 8 రోజులు చేసే పని. ఈ 8 రోజులు నియమ నిబంధనలు ఏంటంటే మాంసాహారం ముట్టుకోకూడదు, మద్యాన్ని సేవించకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, చెడు తలంపులు చెడు ఆలోచనలు ఉండకూడదు. ఏ వ్రతమైనా సరే ఇవే నియమ నిబంధనలు. వ్రతము అంటేనే ఆచరించదగినది. సో ఇవన్నీ చేసేస్తూ మనం ఫలితం రావాలి అంటే అవ్వదు. కాబట్టి ఇందులోనూ కాలభైరవుడు ఉగ్రరూపుడు. ఈయనని అష్టకాల భైరవుళ్ళు అంటారు. అంటే 8 మంది ఉంటారు ఇందులో. కానీ ఆయన 64 రూపాలతో కొలవబడతాడనమాట. మనకి కాశీలో ఉండేది ఒక క్షేత్రపాలకుడు, ప్రముఖమైన స్వామి ఆయన అనమాట. మిగతా క్షేత్రాల్లో కూడా కాలభైరవుడు ఉంటుంటాడు. కాలభైరవుడు కాలాన్ని నిర్ణయించేవాడు అనమాట. అయితే ఈ ప్రకారంగా స్వామివారి కనుక పూజ చేసుకున్నట్టయితే ఏమిటయ్యా లాభాలు అంటే కనుక రాహుగ్రహం దోషాలు పోతాయి, శనీశ్వరుడి దోషాలు పోతాయి, వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది, తర్వాత అష్టైశ్వర్య ప్రాప్తిని ఇస్తాడు. ఆయన భక్త సులభుడు. శివుడు ఎంత భక్త సులభుడో కాలభైరవుడు కూడా అంతే భక్త సులభుడు అనమాట. ఆ కోరిన వెంటనే తీర్చేసేవాడు. దాని తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఇస్తాడు, స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇస్తాడు, సంతానం కోరే వాళ్ళకి సత్సంతానాన్ని, సంతానం వేరు సత్సంతానం వేరు అనమాట. సో ఇలాంటివన్నీ ఆ స్వామి వల్ల మనకి కలుగుతాయి. దీక్షగా నియమ నిబంధనలతో చేస్తే మిగతా దేవుళ్ళు అనుగ్రహించడం కన్నా ఈ స్వామి వారు వెంటనే అనుగ్రహిస్తారు. ఇది ఈ స్వామి యొక్క ప్రత్యేకత అనమాట. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్తే నాన్న.